హలో అండి, వెల్కమ్ టు శ్రీచక్ర టారో. ఇప్పుడు నేను ఒక రీడింగ్ చేస్తున్నాను. ఈ రీడింగ్లో మీ రిలేషన్షిప్లో ఇప్పుడు ఎలాంటి పరిస్థితి ఉంది, మీ రిలేషన్షిప్ ఫ్యూచర్ ఏంటి అని చూద్దాం. ఫస్ట్ మీ పర్సన్ ఎలాంటి ఎనర్జీలో ఇప్పుడు ఉన్నారో చూద్దాం. మీ పర్సన్ కరెంట్ ఎనర్జీ చూద్దాం. మీ పర్సన్ నేమ్ త్రీ టైమ్స్ తలుచుకోండి. మీ పర్సన్ గురించి ఆలోచించండి. థ్యాంక్ యూ ఏంజల్స్, థ్యాంక్ యూ యూనివర్స్, గ్రాటిట్యూడ్, గ్రాటిట్యూడ్, గ్రాటిట్యూడ్. ద లవర్స్ అండి, చాలా మంచి కార్డ్ వచ్చింది. చాలా మంచి ఎనర్జీలో ఉన్నారు మీ పర్సన్. మీ పర్సన్ ఏంటంటే మీ గురించి చాలా ఆలోచిస్తున్నారు, మిమ్మల్ని చాలా ప్రేమిస్తున్నారు. వాళ్ళ లైఫ్లో వేరే ఆప్షన్ ఉన్నా కూడా మిమ్మల్నే సెలెక్ట్ చేసుకోవాలి, మిమ్మల్నే చూస్ చేసుకోవాలి అని అనుకుంటున్నారు. మీకు వాళ్ళ మీద ఎంత ప్రేమ ఉందో వాళ్ళకు కూడా మీ మీద అంతే ప్రేమ ఉంటుంది. అలాంటి కార్డ్ ఇది లవర్స్. మీది వన్ సైడ్ లవ్ కాదు, మీది బోత్ సైడ్స్ మ్యూచువల్ లవ్ అండ్ రెస్పెక్ట్ అనేది మీకు ఒకరంటే ఒకరికి ఉంటుందన్నమాట. చాలా మంచి ఎనర్జీలో ఉన్నారు మీ పర్సన్. ఇప్పుడు అసలు ఒకసారి మీరు ఎలాంటి ఎనర్జీలో ఉన్నారు, ఇప్పుడు మీ ఎనర్జీస్ చెక్ చేద్దాం. థ్యాంక్ యూ ఏంజల్స్, థ్యాంక్ యూ యూనివర్స్, గ్రాటిట్యూడ్, గ్రాటిట్యూడ్, గ్రాటిట్యూడ్. మా వ్యూవర్స్ ఎలాంటి ఎనర్జీలో ఉన్నారో చెప్పండి ఏంజల్స్. మీరు చాలా స్పిరిచువల్గా ఉన్నారండి, చాలా మంచిగా ఆలోచిస్తున్నారు. ఒక కమిట్మెంట్, ఒక లాయల్టీ అనేది మీరు కోరుకుంటున్నారు. మీరు ఎవరితో అయినా సరే కమిటెడ్గా ఉంటారనమాట. మీరు ఎవరితో అయినా కమిట్మెంట్ ఇస్తారు. కమిటెడ్గా, లాయల్గా, నమ్మకంగా ఉండే మనిషి మీరు. చాలా స్థిరంగా ఉంటారు. మీకు అరేంజ్డ్ మ్యారేజ్, పెద్దలు కుదిర్చిన సంబంధం చేసుకోవడం ఇలాంటివి చాలా ఇష్టం అనమాట మీకు. అలాగా అంటే ఒక ట్రెడిషనల్ వే ఆఫ్ థింకింగ్ అనేది మీకు ఉంటుంది. ట్రెడిషనల్గా ఉంటారు మీరు. ఓకే, ఇప్పుడు మీరు ఆ ఎనర్జీలో ఉన్నారు. థ్యాంక్ యూ ఏంజల్స్, థ్యాంక్ యూ యూనివర్స్, గ్రాటిట్యూడ్, గ్రాటిట్యూడ్, గ్రాటిట్యూడ్. ఇప్పుడు మీ రిలేషన్షిప్లో మీరు మీ పర్సన్ గురించి ఏమనుకుంటున్నారు, మీ పర్సన్ గురించి ఏమనుకుంటున్నారో చూద్దాం. మీరేమనుకుంటున్నారంటే మీరు ఎటు తేల్చుకోలేని పరిస్థితిలో ఉన్నారండి. అసలు ఏమైనా యాక్షన్ తీసుకోవాలా, తీసుకోవద్దా, అసలు నా పర్సన్తో నేను మాట్లాడాలా, మాట్లాడొద్దా, అసలు ఏం చెయ్యాలి ఇప్పుడు అన్న కన్ఫ్యూజన్లో మీరున్నారు. అసలు ఏం చెయ్యలేని పరిస్థితుల్లో, ఏం తోచట్లేదు మీకు. అసలు ఏంటో, అసలు ఆ పరిస్థితి అనేది మీకు ఏం చేయాలన్నది మీకు తట్టట్లేదు. అలాంటి పరిస్థితిలో మీరు ఉన్నారు. ఒక కన్ఫ్యూజ్డ్ స్టేట్ ఆఫ్ మైండ్లో మీరున్నారు. మీ పర్సన్ మీ గురించి ఏం ఆలోచిస్తున్నారు, మీ గురించి లేదా ఈ రిలేషన్షిప్ గురించి వాళ్ళు ఏం ఆలోచిస్తున్నారు. వాళ్ళు కూడా అంతేనండి. ఈ రిలేషన్షిప్ ఆల్మోస్ట్ ఎండ్ అయిపోయింది అని వాళ్ళు భావిస్తున్నారు. కానీ ఒక రీబర్త్ జరిగితే బాగుండు అని వాళ్ళు అనుకుంటున్నారు. కానీ జరుగుతుందా అని వాళ్ళు ఆలోచిస్తున్నారు. జరగడం సాధ్యమేనా అని వాళ్ళు అనుకుంటున్నారు. అంటే మీకు నో కాంటాక్ట్ అనేది కనిపిస్తున్నట్టుంది. మీ మధ్య జరిగిన గొడవల వల్ల, వాటి వల్ల ఏంటంటే ఈ రిలేషన్షిప్ ఇక ఎండ్ చేసేద్దాం అనే పొజిషన్కి వచ్చారు మీరు మీ రిలేషన్షిప్ని. సో అది ఆ ఎండింగ్ అనేది ఒకటి ఇక్కడ కనిపిస్తుందండి. అందుకే వాళ్ళు అలా అనుకుంటున్నారనమాట. ఎండ్ అయిపోయింది రిలేషన్షిప్ ఆల్మోస్ట్ అని వాళ్ళు అనుకుంటున్నారు. మీరు అందుకే ఏమీ చేయలేని పరిస్థితుల్లో ఇలా కన్ఫ్యూజన్లో మీరున్నారు. చూద్దాం. ఇప్పుడు మీ రిలేషన్షిప్లో అసలు బలం ఏంటి, మీ రిలేషన్షిప్లో అసలు బలం అంటే ఒక స్ట్రెంగ్త్ ఏంటి. 4 ఆఫ్ హ్యాండ్స్ అండి. మీ ఇద్దరి మధ్య ఒక గట్టి బంధం అనేది ఉందండి. ఒక స్టెబిలిటీ అనేది ఉంది మీ రిలేషన్షిప్లో.
మీరిద్దరు ఒకవేళ మీ రిలేషన్షిప్లో ఒక స్టెబిలిటీ అనేది లేకపోతే అది కావాలి అని మీ ఇద్దరికీ ఉంది. మీ ఇద్దరు అనుకోని పరిస్థితుల్లో అలా విడిపోవలసి వచ్చింది, ఒక సెపరేషన్ అనేది వచ్చింది, మీ రిలేషన్షిప్ అనేది ఎండ్ అయింది. కానీ మీకు కలిసి ఉండాలన్న ఆశ ఇద్దరికీ ఉంది. కలిసి ఉండాలి, మ్యారేజ్ చేసుకోవాలి, ఒక స్టెబిలిటీ అనేది ఈ రిలేషన్షిప్లో రావాలి అని మీ ఇద్దరికీ ఉందండి. ఇద్దరి మనసులో ఉంది, ఒకరిది కాదు, ఇది ఇద్దరికీ ఉంది. ఇద్దరం కలిసి హ్యాపీగా ఉండాలి, లైఫ్ సెలబ్రేట్ చేసుకోవాలి, ఇల్లు కట్టుకోవాలి అని మీ ఇద్దరికీ ఉందన్నమాట. అది ఈ రిలేషన్షిప్ యొక్క బలం, ఆ స్ట్రెంగ్త్తోనే మీ రిలేషన్షిప్ నిలబడుతుందా లేదా అది మనం చూద్దాం. అదైతే మీ రిలేషన్షిప్ యొక్క బలం ఇదండి. మీ రిలేషన్షిప్కున్న ఆబ్స్టకిల్ ఏంటి, ఒక ఛాలెంజ్, ఒక ప్రాబ్లం ఏదైతే మీరు ఫేస్ చేయలేకపోతున్నారో ఆ ప్రాబ్లం ఏంటి చెప్పండి యూనివర్స్, చెప్పండి ఏంజల్స్. మీ రిలేషన్షిప్లో మీరు ఎదుర్కొంటున్న సమస్య ఏంటి, మీకు ప్రాబ్లమ్స్ తెచ్చిపెడుతున్నది ఏంటి? మీ రిలేషన్షిప్ అనేది ఎండ్ అయిపోయిందండి. అంటే కొన్ని కారణాల వల్ల. యాక్చువల్గా మీకు ఇద్దరికి ఒకరంటే ఒకరికి ఇష్టం ఉంది. మనకు అక్కడ లవర్స్ కార్డులో వచ్చింది, మీకు కమిట్మెంట్ కావాలి, హెరోఫెంట్ కార్డులో వచ్చింది. మీ ఎనర్జీస్ చూడండి ఎలా ఉన్నాయో. కానీ ఇప్పుడు ఈ రిలేషన్షిప్ ఎండ్ అయిపోయింది. దానివల్ల మీరు ఎటూ తేల్చుకోలేని పరిస్థితుల్లో ఉన్నారు. కానీ మీకు ఒక బలం ఏంటంటే, మీ రిలేషన్షిప్ యొక్క బలం ఏంటంటే మీ ఇద్దరికీ కలవాలనుంది, రీయూనియన్ అవ్వాలనుంది, మ్యారేజ్ చేసుకోవాలనుంది, స్టెబిలిటీ అనేది ఈ రిలేషన్షిప్లో రావాలి అని మీరిద్దరూ కోరుకుంటున్నారు. అది మీ రిలేషన్షిప్ యొక్క బలం. కానీ ప్రాబ్లం ఏంటంటే మీరు ముందుకు రావట్లేదు, మీ పర్సన్ ముందుకు రావట్లేదు. అదే ప్రాబ్లం. ఒకవేళ మీరు వచ్చినా మీ పర్సన్ రావట్లేదు, ఒకరైతే ఖచ్చితంగా రావట్లేదండి. అదే ఈ ప్రాబ్లంగా ఉందన్నమాట. ఇద్దరిలో ఎవరో ఒకరు లేదా ఇద్దరు ఇలా బౌండరీస్ నిర్మించుకున్నారు, అక్కడే ఉన్నారు, హర్ట్ అయి ఉన్నారు. బాగా హర్టింగ్ అయితే ఇద్దరిలోనే కనిపిస్తుందండి. హర్ట్ అయి ఉన్నారు, ముందుకి రాదలుచుకోలేదు, మొండిగా ఉన్నారు, పట్టుదలగా ఉన్నారు. నేను రాను, నేను హర్ట్ అయ్యాను, నేను హర్ట్ చేయబడ్డాను, వాళ్ళే రావాలి అని అనుకుంటున్నారు. అంటే ఎంత హర్ట్ అయినా ప్రేమ అనేది వాళ్ళకి తగ్గలేదు. వాళ్ళు ఒక వెయిటింగ్ పొజిషన్లో ఉన్నారు, మీకోసం వెయిట్ చేస్తున్నారు. ఒకవేళ మీరు హర్ట్ అయి ఉంటే మీరు వెయిటింగ్ పొజిషన్లో ఉన్నారు. అది ఇద్దరికి వర్తిస్తుందండి. లేదా ఇద్దరిలో ఒకరైనా అలా ఇది అడ్డంకిగా మారింది. ఇప్పుడు ఒకరు వద్దాం అనుకుంటారు, ఇప్పుడు మీరు వెళ్ళాలనుకుంటారు, వాళ్ళు రారు. మీరు వెళ్ళాలంటే వాళ్ళు రానిస్తారో లేదో అన్న భయంతో మీరు వెళ్ళట్లేదు. సో అలా ఏదో ఒకటి అనేది ఆపుతుందండి. వెయిటింగ్ పొజిషన్లో ఉన్నారు ఇద్దరు. నాకేమనిపిస్తుందంటే ఇద్దరు ఇప్పుడు ఇక్కడ మీకు ఇండెసిషన్ ఉంది, వాళ్ళు ఎండ్ అయిపోయింది రిలేషన్షిప్ అని అనుకుంటున్నారు. కాబట్టి మీ ఇద్దరు కూడా ఇప్పుడు వెయిటింగ్ పొజిషన్లో ఉన్నారు. వాళ్ళు వస్తారని మీరు వస్తారని వాళ్ళు వెయిట్ చేస్తున్నారు, హర్ట్ అయి ఉన్నారు. ఇప్పుడు యాక్షన్ అనేది తీసుకోదలుచుకోలేదు, కొంచెం పట్టుదలగా ఉన్నారు. అది కనిపిస్తుంది. అదే మీ రిలేషన్షిప్లో ఒక బ్లాకేజ్గా మారింది, మిమ్మల్ని కలవనివ్వకుండా చేస్తుంది. ఎలాంటి యాక్షన్ తీసుకోకపోవడమే. ఓకే, ఇప్పుడు మీ రిలేషన్షిప్లో అసలు ఫ్యూచర్ ఏంటి, మీ రిలేషన్షిప్కి ఫ్యూచర్ ఏంటి చూద్దామండి. ఏంజల్స్ ప్లీజ్ చెప్పండి, వీళ్ళ రిలేషన్షిప్ ఫ్యూచర్ ఏంటో చెప్పండి. యూనివర్స్ చెప్పండి. ఏంజల్స్ ఏస్ ఆఫ్ కప్స్ అండి, చాలా మంచి పాజిటివ్ కార్డ్ వచ్చిందండి. మీ ఈ కష్టానికి మీరు ఇంత వెయిట్ చేసి బాధపడి హర్ట్ అయ్యి ఇద్దరికిద్దరు మీరేమో ఏమీ చేయలేని పరిస్థితుల్లో ఉండి ఈ రిలేషన్షిప్ ఎండ్ అయిపోయింది, ఇప్పుడు ఎలాగాని మీ పర్సన్ ఇద్దరికీ కలవాలంది. ఎప్పుడైతే మీ ఇద్దరికీ కలవాలి అన్న ఆ సంకల్పం ఇక్కడ మీకు కనిపిస్తుందో అదే మిమ్మల్ని ఇద్దరిని కలపబోతుందండి. ఒక ఇమోషనల్ న్యూ బిగినింగ్ అనేది మీకు జరగబోతుంది. ఇమోషనల్గా అది కూడా ఒక న్యూ బిగినింగ్ అనేది మీ లైఫ్లో జరగబోతుంది. అదే మీ ఫ్యూచర్. చూసారండి ఎంత కరెక్ట్గా వచ్చాయో కార్డ్స్. అది మీ ఫ్యూచర్ అన్నమాట. సో వెరీ గుడ్ అండి, చాలా మంచి కార్డ్ వచ్చింది, చాలా
మంచి ఎనర్జీ, మీరు పాజిటివ్ ఎనర్జీ అండి. మీరు వెంటనే క్లెయిమ్ చేసుకోండి, ఈ రీడింగ్ వెంటనే క్లెయిమ్ చేసుకోండి. చాలా మంచి రీడింగ్ అనేది వచ్చింది. ఏస్ ఆఫ్ కప్స్ ఏంటంటే మీ మధ్య ఒక ఇమోషనల్ బిగినింగ్ అనేది జరగబోతుంది, ఒక ఫ్రెష్ స్టార్ట్ అనమాట. ఇది ఒక డివైన్ కనెక్షన్ లాగా, డివైన్ యొక్క బ్లెస్సింగ్స్తో చూడండి ఒక మంచి బిగినింగ్ అనేది జరగబోతుంది. ఇమోషనల్గా చాలా బాగా ఇద్దరికి ఒకరి మీద ఒకరికి ప్రేమ ఉండేలాగా ఒక రిలేషన్షిప్ అనేది మీ మధ్య మళ్ళీ స్టార్ట్ అవ్వబోతుందండి. సో ఇది ఈరోజు రీడింగ్. మీకు నచ్చితే, ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ అండి.